హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఎప్పుడు లంచ్ బాక్స్కి కోడిగుడ్డు పొరటుని ఎక్కువగానే తయారు చేస్తూ ఉంటాము. అయితే దీనికి బదులు ఒక డిఫరెంట్ ఇంగ్రీడియంట్ వేసి ఇలా కోడిగుడ్డు పొరటుని తయారు చేయండి. మీ పిల్లలు లంచ్ డబ్బా గ్యారంటీగా ఖాళీ చేసుకొస్తారు. ఇంటికి వచ్చినాక కోడిగుడ్డు పొరట్లో ఏమి వేసావమ్మా, ఇంత రుచికరంగా ఉంది అని అడగకుండా ఉండరు. ఈ కోడిగుడ్డు పొరటుకి అంత రుచిని తెచ్చిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే హాట్ వాటర్లో ఒక 100 గ్రాముల వరకు పెద్ద సైజు మీల్ మేకర్ని వేసేసి 15 నిమిషాల పాటు వీటిని పక్కన ఉంచడం వల్ల మీల్ మేకర్ వేడి నీళ్ళని బాగా పీల్చుకుంటాయి. అలా రెడీ అయిన మీల్ మేకర్ని ఒక స్ట్రైనర్లోకి వేసేసేయటం వల్ల నీళ్ళన్నీ కూడా కింద పాత్రలోకి దిగుతాయి. వీటిని పూర్తిగా చల్లారపెట్టుకోండి. ఇంకా ఈ కూరకు కావలసిన పదార్థాలు: నీళ్ళల్లో కట్ చేసుకున్న 3 మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకోవటం వల్ల ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు రాకుండా ఉంటాయి. ఉల్లిపాయల్ని పొరుటుకి కట్ చేసుకున్నట్టు ఇలా సన్నగా మీడియంగా కట్ చేసుకోండి. మిక్సీ జార్లో చల్లారపెట్టి నీళ్లు పిండిన మీల్ మేకర్ని వేయండి. ఈ మీల్ మేకర్ని ఒకసారి మిక్సీ పట్టుకుంటే మీల్ మేకర్ కైమా అనేది రెడీ అయిపోతుంది. ఇదే ఈ కోడిగుడ్డు పొరుటుకి కావలసిన సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇంకా పొరుటు తయారీ కోసం బాండీని స్టవ్ మీద పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనెని వేడెక్కించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసేసి ఉప్పు పసుపు ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుంటూ 4-5 నిమిషాలు సిమ్లో వేపుకుంటే ఉల్లిపాయల రంగు మారుతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూను అల్లం చిన్నులపాయ పేస్ట్ని వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చిదనమంతా పోయే వరకు నూనెలో 2-3 నిమిషాల పాటు సిమ్లో వేపుకోండి. ఇందాక రెడీ చేసుకున్న మీల్ మేకర్ కైమాని ఈ కూరలోకి వేసేసేయండి. ఉల్లిపాయ మిశ్రమంలో మీల్ మేకర్ కైమా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 4-5 నిమిషాల పాటు దీన్ని సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవటం వల్ల మీల్ మేకర్లో ఉన్న తడంతా పోయి చక్కగా వేగిపోతుంది. ఈ లోపల ఒక 4 కోడిగుడ్లను తీసుకొని ఒక గిన్నెలోకి ఈ కోడిగుడ్లని క్రాక్ చేసుకొని కోడిగుడ్డు సొనని రెడీ చేసుకోండి. 100 గ్రాముల మీల్ మేకర్కి 4 గుడ్లు కరెక్ట్గా సరిపోతాయి. అలాగే ఈ వేపుడు ముగ్గురికి పర్ఫెక్ట్గా వస్తుంది. రెడీ చేసుకున్న కోడిగుడ్లని దీంట్లో వేసేసేయండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా దీంట్లో వేసేసేయండి. అలాగే 2 రెమ్మల వరకు ఎండిన కరివేపాకుని చక్కగా క్రష్ చేసి వేసాను. మీరు ఫ్రెష్ కరివేపాకైనా వేయచ్చు. ఇదైతే కదపకుండా 4-5 నిమిషాల పాటు సిమ్లో అలాగే ఉంచండి. ఆ తర్వాత ఈ కూరలో కోడిగుడ్డు అనేది బాగా కలిసే విధంగా ఒక్కసారి గెరిటతో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ 10-12 నిమిషాల పాటు అప్పుడప్పుడు అట్లకాడతో కదుపుతూ కోడిగుడ్డు పొరుటుని ఎలా వేయించుకుంటామో అలాగే దీన్ని కూడా వేయించుకుంటే కూర అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి, ఇది ఇంకొంచెం ఎర్రగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు సిమ్లో దీన్ని ఇంకొక 2-3 నిమిషాల పాటు వేపుకోండి. ఇంతవరకు మనం కూరలో కారం వేయలేదు కాబట్టి ఇప్పుడు కూరకి సరిపడా 1 టేబుల్ స్పూన్ నిండుగా ఎండుకారము, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసేసి గరం మసాలా, ఎండుకారం ఈ కూరకి బాగా పట్టే విధంగా మిక్సప్ చేసుకుంటూ 4-5 నిమిషాల పాటు కారం మాడకుండా సిమ్లో వేయించుకోండి. కారం మాడిందంటే కూర రుచి మొత్తం కూడా మారిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ అండ్ హెల్దీ బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ కోడిగుడ్డు మీల్ మేకర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ఈ కోడిగుడ్డు మీల్ మేకర్ ఫ్రైని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్రోటీన్ని ఫుల్గా అందించి ఎనర్జీ లెవెల్స్ని పెంచి రోగ నిరోధక శక్తిని కూడా ఇంప్రూవ్ చేసే ఈ కోడిగుడ్డు మీల్ మేకర్ కైమా ఫ్రైని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి.